మిల్క్ షేక్ చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్సే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా మోడరేట్ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని సింపుల్ వేలో ఇలా మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అనమాట. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ వేసుకోండి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేసుకోండి. చాలా మటుకు రోల్డ్ ఓట్స్ని డైరెక్ట్గా మిక్సీలో వేసి మిల్క్ షేక్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా రోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి నట్టి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఈ పుట్నాల పప్పు రోల్డ్ ఓట్స్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మిల్క్ షేక్స్ తాగగానే టమీ పెయిన్ వస్తుందని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పే టిప్ ఏంటంటే మంచిగా ఇలా రోస్ట్ చేసుకున్నారనుకోండి, దీన్ని ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా ఫ్లేవర్ ఎన్హాన్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ మిల్క్ షేక్ వచ్చేసి మీరు ఎంత క్రీమీ అంటే అంత క్రీమీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కాజు, బాదం, పిస్తా ఇవే నట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఇక్కడ నేను వాల్నట్స్ అండ్ పంకిన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను మోడరేట్ క్వాంటిటీలో. అయితే ఈ సీడ్స్ అన్నీ మంచిగా రోస్ట్ అవుతాయో ఒక 5 మినిట్స్ పాటు ఇలా ప్యాన్ని వదిలేయండి. ఇవైతే మంచిగా చల్లారుతాయి. చల్లారినాక ఒక మిక్సర్ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. ఎప్పుడైతే ఫైన్ పౌడర్ చేసుకున్నారో అందులో ఒకటి రైపెన్ బనానా అయితే వేసుకోండి. ఇలా ఫస్ట్ నట్స్ అన్నిటినీ ఫైన్ పౌడర్ చేసుకోవడం వల్ల మీకు మిల్క్ షేక్ అనేది చాలా క్రీమీగా వస్తుంది. ఇదే టైంలో నేను మంచిగా ఒక 1 కప్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే రైస్ కప్ అనమాట, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కకావా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇంతకన్నా ఎక్కువగా వేసుకుంటే మీకు చాలా చేదుగా ఉంటుంది. మిల్క్ షేక్ చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్సే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా మోడరేట్ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని సింపుల్ వేలో ఇలా మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అనమాట.